శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఇష్టపడే వాళ్ళు మీ దారికి రావడం లేదు, సింపుల్గా ఏదైనా రెమెడీ కావాలనుకుంటే ఈ పరిహారం ట్రై చేయండి అనమాట. టైం లేదు, సింపుల్గా మన నోటు ద్వారా అనుకుని ఏదైనా మాట లేదా మంత్రం లేదా స్విచ్ వర్డ్ లాంటిది ఏదైనా సరే ఈజీగా ఉండేది కావాలనుకుంటే అలాంటి వారందరికీ కూడా ఈ పరిహారం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్విచ్ వర్డ్ని సింపుల్గా మీ నోటి మాట ద్వారా ఈజీగా చెప్పుకుంటే సరిపోతుంది. స్విచ్ వర్డ్ అంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా పవర్ఫుల్. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ తిరగాలనుకుంటే మనకి ఫ్యాన్కి సంబంధించినటువంటి స్విచ్ చేస్తే ఆ ఫ్యాన్ ఆటోమేటిక్గా తిరుగుతుంది. అలాగే మనకు ఇష్టమైనటువంటి వాళ్ళు పట్టించుకోవడం లేదు, మా దారికి రావడం లేదు, మమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు, ఫోన్ చేస్తే నెంబర్స్ బ్లాక్లో పెట్టేస్తున్నారు, లేదా ఆ నెంబర్స్ చేంజ్ చేసేస్తున్నారు అనుకున్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా చూడరు. ఇలా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు. అలాంటి వారిని మన దారిలోకి తీసుకురావడానికి ఈ పరిహారం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ఏంటంటే, భార్యాభర్తలు చాలామంది విడిపోయి ఉంటారు కదా, దూరంగా ఉంటూ ఉంటారు కదా, ఇంట్లో ఉన్న గొడవలు పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళైనా సరే మార్చుకోవడం కోసమైనా సింపుల్గా ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకుంటే సరిపోతుంది. దీనికంటూ ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ లేదు. మీకు ఇష్టమైనది ఏదైనా తినచ్చు. కాకపోతే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే అనుకోవాలి. అంటే ఒకరి కోసం మాత్రమే అనుకోవాలి. ఏదో 10 మంది కోసమో, నలుగురు కోసమో గబగబా అంటే ఏంటంటే, అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరంటే అంటే ఒకదాని కోసం చేస్తే ప్రయోజనం ఉంటుందన్నమాట. కానీ నలుగురు కోసం మనసులో తలుచుకొని చేస్తే అసలు ప్రయోజనమే ఉండదన్నమాట. అయితే మీ ప్రేమలో నిజాయితీ అంటే సిన్సియర్ లేకుండా అనవసరమైన రిలేషన్ కోసం చేస్తే మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు. కాబట్టి చక్కగా మీరు స్విచ్ వర్డ్ని యూజ్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి ఏం చేసినా సరే పని చేయడం లేదు, కానీ స్నానం మాత్రం తప్పనిసరిగా చేయండి. ఇలా స్నానం చేసేసి మీరు ఉదయం మైండ్ ఫ్రెష్గా నిద్రపోయి లేచేటప్పుడు ఏంటంటే, తెల్లవారుజామున మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, 4 గంటలకి 5 గంటలకి అలా లేచినప్పుడు, లేదంటే 6 గంటలకైనా పర్వాలేదు, లేదా సాయంత్రం మీరు పడుకునేటప్పుడు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటారు కదా, మీరు ఖాళీగా ఉన్నప్పుడు అలా మీ మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా కూర్చొని మీ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకొని ఏదైనా సరే చూసి మీ మనసులో అనుకోండి. అయితే ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే, వీనస్ ఫ్రైండ్ పర్ఫెక్ట్ లవ్. అంటే ఇక్కడ మీకు ఇష్టమైనటువంటి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే పేరు తలుచుకొని మీరు వీనస్ ఫ్రైండ్ పర్ఫెక్ట్ మౌనిక టుగెదర్ అనేటటువంటి, అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, ఒకవేళ అబ్బాయి పేరు అనుకోండి ఏదో రామ్ ఏదో ఒకటనమాట అనేటటువంటి ఒక స్విచ్ వర్డ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే ఒక వైట్ పేపర్లో కానీ లేదంటే రాసుకోండి. మనసులో చదువుకోవాలంటే మనసులో మనస్ఫూర్తిగా మీ మనసు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోవాలి. అయితే ఇది 3 సార్లు కానీ 5 సార్లు కానీ 7 సార్లు కానీ లేకపోతే 11 సార్లు అయినా సరే చెప్పుకోవాలి. ఇక్కడ మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు మాత్రమే చెప్పుకోవాలి. ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా కానీ మీరు ప్రశాంతంగా ఉన్న ఏ టైంలో అయినా సరే చెప్పుకోవాలి. అయితే మీరు అలా అనుకుంటూ ఉండగానే మీకు వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర నుంచి మీరు గమనించండి, ఫోన్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి, లేదంటే ఒకవేళ మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తే అంటే చేయడానికి కానీ అప్పటిదాకా మెసేజ్ చేస్తే రిప్లై ఎవరు చూడరు, కానీ హాయ్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మంచి మెసేజ్ రావడం, అలా వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి రెస్పాన్స్ రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఇది చాలా చాలా మంచి స్విచ్ వర్డ్ కాబట్టి ఇది అయస్కాంతంలాగా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే మనకి ఏంటంటే, వీటికి కూడా ఇలా జరుగుతాయా అని మీకు డౌట్ అయితే వస్తుందన్నమాట. మనకి ఫ్యాన్ ఉంటుంది కదా, మనకు తిరుగుతూ ఉంటుంది, అంటే స్విచ్ వేస్తే తిరుగుతూ ఉంటుంది కదా, అదేవిధంగా మనం పూజలు పరిహారాలు ఏ విధంగా చేసుకుంటామో ఈ స్విచ్ వర్డ్స్తో కూడా మన ప్రాబ్లం నుంచి బయటపడతారు. లవ్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, విడిపోయిన వారు ఉంటారు కదా, కలవడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి
కాబట్టి ఇది చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి దీన్ని ఈజీగా కొట్టిపారేయద్దు. వీటిని తెలుగులో చెప్పడానికి కుదరదు కాబట్టి ఇంగ్లీష్లోనే చెప్పుకోవాలి. సింపుల్ వర్డ్ కాబట్టి ఈజీగా చెప్పుకోవచ్చు. చాలా పవర్ఫుల్ రిజల్ట్ మాత్రం ఉంటుంది. కానీ ఇలా చేశామని ఎవరికీ చెప్పొద్దు. మీరు ఎన్ని రోజులైనా సరే అంటే మీకు ఈ కోరిక తీరేంత వరకు కూడా చేసుకుంటే మంచిది. ఎటువంటి సందేహం లేకుండా నమ్మకంతో చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు కోరుకున్న వారు మిమ్మల్ని కలవడం అనేది జరుగుతుంది. మీరు ఊహించరనమాట. అంత అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. ఏంటంటే మీరు ముందుగా నమ్మకంతో చేయాలి. దీనికి వచ్చేసరికి ₹1 కూడా ఖర్చు లేదు కాబట్టి, ఎలాంటి నిబంధనలు లేవు కాబట్టి, మీరు పనులు మానుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి సింపుల్గా చేసుకోండి. లాభం రాకపోయినా సరే నష్టం అయితే జరగదు. కానీ నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుంది. కాబట్టి 100% నమ్మకంతో చేసుకోండి. మీరు కోరుకున్న వ్యక్తి తప్పకుండా మీ సొంతమవుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.